నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ, 13 ఏళ్లకు ముందు ఫోన్ వద్దే వద్దు, కాలేయ మార్పిడి తర్వాత జాగ్రత్తలివే, ముక్కితే మూలశంక, ఇంకా హెల్త్ టిప్. కాలిపిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో నిన్న మొన్నటిదాకా లేజర్లని అద్భుతమైన చికిత్సలుగా భావించేవాళ్లు. అయితే లేజర్లతో తలెత్తే దుష్ఫలితాలను అధిగమించి వెరికోజ్ వీన్స్ ని సమూలంగా నయం చేసే సరికొత్త సూపర్ గ్లూ చికిత్స ఒకటి ఇవాళ మన ముందుకొచ్చింది. చర్మంపై ఏ మాత్రం కోత పెట్టకుండా ఈ సూపర్ గ్లూ చికిత్సతో వెరికోజ్ వీన్స్ ని చక్కగా నయం చేయొచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి సూపర్ గ్లూ? వెరికోజ్ వీన్స్ తో బాధపడే అందరూ ఈ చికిత్సను తీసుకోవచ్చా? ఈ చికిత్స ఎవరికి అనుకూలంగా ఉంటుంది? గ్లూ చికిత్సకు ఉన్న పరిమితులేమిటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలిపిక్కల్లో చెడు రక్తంతో నిండి ఉబ్బిన సిరలకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. కోతలు, గాట్లు పెట్టి ఉబ్బిన సిరల్లోని చెడు రక్తాన్ని తొలగించి మళ్లీ వాటిని కుట్టేసేవాళ్లు. సర్జరీ మూలంగా తీవ్రమైన రక్తస్రావం జరగడం, కోతలు, గాట్లు, గాయాలతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఇతరత్ర దుష్ఫలితాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్క్లీరోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ తాలూకు దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ చికిత్సలతో పేషెంట్లకి బాధాకరమైన నొప్పి, తిరిగి వెరికోజ్ వీన్స్ తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జరీలు, లేజర్ల తాలూకు సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ గ్లూ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. కొద్ది కొద్దిగా గ్లూని పంపించడం ద్వారా ఉబ్బిన సిరల్ని పూర్తిగా మూసివేయడం ద్వారా వెరికోజ్ వీన్స్ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళల్లో కండరాళ్ళు రక్తం వాడుకున్న తర్వాత ఏదైతే కింద నుంచి పిక్కల నుంచి కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఉన్నాయో వాటి వెయిన్స్ అంటాం. వాటికి వచ్చే సమస్యని ఈ వారికోస్ వెయిన్స్ అంటాం. చాలాసార్లు ఇది బయటకు కనిపిస్తాయనే అపోహలో ఉంటారు, కానీ కొన్నిసార్లు మనకి ఇవి లోపలే ఉబ్బినిపోయి చెడు రక్తం అంతా దాంట్లో నిలిచిపోయి ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా వారికోస్ వెయిన్స్ ఉంటాయి అని మీరు గ్రహించాలి. పొద్దున్నే లేచిన తర్వాత కాళ్ళలో వాపులు ఉంటాయి, అది సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ వాపులు పెరుగుతూ ఉంటాయి. చర్మం నల్ల రంగులో మారడము, మానన పుండ్ల కింద ఉండడము, మరియు చిన్న దెబ్బ కానీ ఏమైనా తగిలినా కూడా మానకపోవటము, తీవ్రమైన కాళ్ళల్లో బరువుల కింద ఉండడము, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలండి. చిరిగిన పుస్తకాల్ని, పగిలిన వస్తువుల్ని అతికించడానికి మనం ఫెవికాల్, ఫెవిక్విక్ వంటి గమ్లని వాడుతుంటాం. వెరికోజ్ వీన్స్ చికిత్సలో ఉపయోగించే గ్లూ కూడా అలాంటిదే. కాకపోతే ఈ జిగురును మన శరీరానికి ఎలాంటి హాని చేయని సైనో యాక్రిలేట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ గ్లూ చికిత్స ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనుమతి కూడా లభించిన ఈ చికిత్స ఇటీవలే మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ చికిత్సలైన సర్జరీలో ఉబ్బిన సిరను తొలగిస్తారు. లేజర్ చికిత్సలో ఉబ్బిన సిరను బర్న్ అంటే కాల్చడం జరుగుతుంది. అదే గ్లూ చికిత్సలో వెరికోజ్ వీన్స్ ఉన్న రక్తనాళంలోకి ఒక సన్నటి ప్రోబ్ సాయంతో గ్లూని కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు. జిగురుకు అతుక్కునే స్వభావం ఉండడంతో ఉబ్బిన సిరలో రక్తం గడ్డకట్టిన చోట అది అతుక్కుపోతుంది. దీంతో రక్తనాళం మూసుకుపోతుంది. ఫలితంగా రక్తనాళంలో రక్తం వెనక్కు లీక్ కాకుండా ఉంటుంది. స్థూలంగా ఇది గ్లూ చికిత్స. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక డాప్లర్ స్కాన్ అని ఒక చిన్న స్కాన్ ద్వారా మనము చూస్తే దీనికి ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్రతగా ఉంది, దీనివల్ల సమస్యలు ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం చూడటం జరుగుతుందండి. ఈ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు కొత్తగా మనకి అందుబాటులోకి గ్లూ చికిత్స, సూపర్ గ్లూ థెరపీ అంటాం, మరియు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉందండి. ఈ రెండు ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ఇప్పుడు ఎక్కువగా మనం ఈ వారికోస్ వెయిన్స్కి చికిత్స చేస్తాం. ఈ చికిత్స యొక్క గొప్పదనం ఏంటంటే దీనిలో కోత, కుట్టు, నొప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంటు ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని అదే రోజు ఒక 2 గంటల్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. సో ఎటువంటి మత్తు కూడా అంటే పూర్తి మత్తు నడుముకి ఇవ్వటం కానీ ఇలాంటివి కూడా ఏం అవసరం లేకుండా, మరి ముఖ్యంగా ఈ సూపర్ గ్లూ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒకే ఒక చిన్న సూదితో మనము ఈ చెడిపోయిన రక్తనాళాన్ని అంతా పైనుంచి కింద వరకు కూడా కరిగించుకుంటా గ్లూ వేసుకుంటా వచ్చేసి దాన్ని వెంటనే సరైపోయేటట్టు చేస్తాము. లేజర్ ట్రీట్మెంట్ కూడా చాలా రోజుల నుంచి మనం చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు.
దానిలో కూడా మీరు ఒక 3-4 సూదులతోనే ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. కాబట్టి పూర్తి నడుముకి కానీ లేకపోతే మత్తు ఇవ్వాల్సిన స్పైనల్ ఎనస్థీషియా కానీ ఏమి ఇవ్వకుండానే మనం ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలోనే ఈ 2 ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా గ్లూ ట్రీట్మెంట్తో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రికరెన్స్ రేట్ కూడా ఇంకా బాగా తక్కువ కాబట్టి మనకి ఆ సమస్య కూడా లేకుండా మనకి ఎటువంటి ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% ఆల్మోస్ట్ 100% మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉండొచ్చు. ఉబ్బిన సిరలకు మొన్నటిదాకా లేజర్లను అత్యుత్తమ చికిత్సగా పేర్కొనేవాళ్లు. అయితే లేజర్ చికిత్సలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. చికిత్సకు ముందుగా వెరికోజ్ వీన్స్ ఉన్న కాలు తొడ భాగంలో సుమారు 10 నుంచి 15 వరకు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రేడియో అబ్లేషన్, స్క్లీరోథెరపీలోనూ అంతే. ముందుగా ఆసుపత్రిలో చేరి కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉండాలి. పైగా ఈ చికిత్సలతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం అంటే పల్మనరీ ఎంబాలిజం సమస్య పొంచి ఉంటుంది. లేజర్ చికిత్స తర్వాత వారాల తరబడి కంప్రెషన్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ చికిత్సతో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం చికిత్స పూర్తయిపోతుంది. ఇలా ఆసుపత్రికి వచ్చి అలా ఇంటికి, ఆఫీస్కి వెళ్లిపోవచ్చు. అన్ని పనులను వెంటనే చేసుకోవచ్చు. గ్లూ చికిత్సతో పేషెంట్కు వనగూరే సానుకూలతలు ఇవి. అయితే వెరికోజ్ వీన్స్ ఉన్న అందరికీ గ్లూ చికిత్సను చేస్తారా అంటే కాదనేదే సమాధానం. గ్లూ చికిత్సను ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరనే విషయంలో కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. వారికోజ్ వెయిన్స్ రాకుండా కూడా నివారించడం చాలా ముఖ్యమండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే మనము ఎక్కువసేపు నుంచున్న సమయాల్ని అవాయిడ్ చేయటం అనేది చాలా మంచిది. అలా ఎక్కువసేపు మనము నుంచోకుండా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు కూర్చొని ఉండడము ఇవన్నీ చేయటం మంచిది. మరియు దాంతోపాటు ఇంకా కొంతమందిలో ఏంటంటే ఎక్కువసేపు సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటూ ఉంటారు, సెడెంటరీ స్టైల్. అలాంటిది అవాయిడ్ చేసి మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్స్ తీసుకొని కొద్దిగా హైడ్రేట్ అవటము, కొద్దిగా టైంకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అలాగే ఎర్లీ స్టేజ్లోనే మనం గ్రహించినట్టయితే చిన్న మందులతోనూ లేకపోతే ఏ ట్రీట్మెంట్ కూడా లేకుండా ఒక చిన్న జాగ్రత్తతోనూ స్టాకింగ్స్తోనూ కూడా మనం కాపాడుకోవచ్చు. సో దీనికి ముందుగానే మనకి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఒక అవగాహన మరియు ఇబ్బంది లేకుండా నివారించుకోవచ్చు అని కూడా చెప్పచ్చు మనం. కాలి పిక్కల మీద సిరలు ఉబ్బి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స అవసరమేం ఉండదు. వెరికోజ్ వీన్స్ బాగా తీవ్రంగా ఉండి చర్మం నల్లబడ్డం, పుండు పడినప్పుడు మాత్రమే చికిత్సకు వెళ్లొచ్చు. వెరికోజ్ వీన్స్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. కంప్రెషన్ స్టాకింగ్స్తో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు తగ్గిపోతాయి. కాలి సిరల్లో వాపు, చర్మం రంగు మారడం, పుండ్లు పడినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ, లేజర్, గ్లూ చికిత్సల్లో అనుకూలతల్ని, ప్రతికూలతల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యల తాకిడి తక్కువగా, సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తున్న గ్లూ చికిత్సకు వెళ్లడం మేలు. ఇక వెరికోజ్ వీన్స్ ను నివారించుకునేందుకు ముందు నుంచి వాకింగ్, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల సాయంతో కాలి కండరాలకు తగినంత వ్యాయామం కల్పిస్తుండాలి. ఈ జాగ్రత్తలు కాలి సిరల్లో ఉబ్బును, వాపును చాలా వరకు నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. మనకు ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి తెలుసు. ఐక్యూ లాంటిదే MHQ అనే మరొక టెస్ట్ ఉంది. మైండ్ హెల్త్ కోషెంట్కి అది సంక్షిప్త రూపం. ఈ MHQ పరీక్ష సాయంతో మానసిక ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ మధ్య అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ అనే పరిశోధన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది యువతీ యువకులపైన ఈ పరీక్షలు నిర్వహించింది. వాళ్ల చేతికి స్మార్ట్ ఫోన్ ఏ వయసులో వచ్చిందో దాన్ని బట్టి వాళ్ల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించింది. ఈ యువతీ యువకుల్లో 13 ఏళ్ల తర్వాత మొబైల్ ఫోన్లని ఉపయోగించిన వాళ్లలో మానసిక స్థైర్యం పరంగా 30 MHQ పాయింట్లు వచ్చాయట. అదే 5 ఏళ్లప్పటి నుంచే స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డ వాళ్లలో అది కేవలం 1 పాయింట్కే పరిమితమైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితాల్ని క్రోడీకరించినప్పుడు టీనేజ్ కన్నా ముందు స్మార్ట్ ఫోన్ వాడకం ఉన్న వాళ్లలో అటు భావోద్వేగాల నియంత్రణ, ఇటు ఆత్మస్థైర్యం రెండూ అట్టడుగు స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఇలా చిన్నప్పటి నుంచే స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువతుల్లో ఆత్మహత్య ఆలోచనలు 20 పాయింట్ల దాకా ఉంటే యువకుల్లో 11 పాయింట్ల దాకా కనిపించాయట. స్మార్ట్ ఫోన్ ద్వారా నేటి యువతను వశం చేసుకునే సామాజిక మాధ్యమాలు వాళ్లలోని మానసిక సమస్యలకు 40% వరకు కారణమవుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని, 13 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తుల్ని దూరం పెట్టినట్లే స్మార్ట్ ఫోన్ని కూడా దూరం పెట్టాలని పరిశోధకులు చెబుతున్నారు. మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు
సిరోసిస్ బారిన పడినప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో చాలా జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత యూజువల్గా వితిన్ 1 monthలో ఇంతకుముందు పేషెంట్ ఎలాగైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో ఆల్మోస్ట్ అలాగే తీసుకుంటూ ఉంటారు. నార్మల్ రైస్, అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, రసం కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వీ కెన్ ఈట్ నార్మల్లీ యాజ్ యూజువల్ ఆఫ్టర్ 1 month అనమాట. వన్స్ పేషెంట్ యొక్క స్టెబిలిటీ బాగుంది, ఆయన యొక్క లైఫ్ స్టైల్స్ బాగున్నాయి, ఆయన యొక్క గట్ హెల్త్ కూడా అంతా బాగుంది అంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్ రొటీన్ లైఫ్ అనమాట. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 6 months కొంచెం వాళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకలి పెరగడానికి గల కారణం మెయిన్గా మనం ఇచ్చే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ, ఈ స్టెరాయిడ్స్ వల్ల కానీ, మన బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఈ స్టెరాయిడ్స్ వల్ల ఈ బాగా ఆకలి పెంచేస్తుంది అనమాట. ఇంక్రీజ్డ్ హెపటైట్ అనమాట. హెపటైట్ సెంటర్స్ బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ హెపటైట్ బాగా పెరిగి ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం తక్కువ అని చెప్పామనుకోండి, సో పేషెంట్ వెయిట్ తగ్గడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఆకలి వస్తే అంత ఫుడ్ తింటూ ఉంటారనమాట. సో కొంతమంది ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆల్కహాల్ తీసుకుంటారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేము ఆల్కహాల్ అసలు తీసుకోవద్దని చెప్తాం. కానీ కొంతమంది స్టడీస్ మాత్రం చెప్పేది ఏంటంటే 100%లో 10% వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఆల్కహాల్ అనేది అస్సలు ముట్టుకోకూడదు. అండ్ రొటీన్ లైఫ్ స్టైల్స్, ప్రాపర్ వెయిట్ మానిటరింగ్, ప్రాపర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల సమస్యలు ప్రాణాల మీదకు తేకపోవచ్చు, కానీ అనుక్షణం ముళ్లలా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. పైల్స్ బాధలు అలాంటివే. పైల్స్తో బాధపడుతున్నప్పుడు స్థిమితంగా కూర్చోలేం, కుదురుగా నడవలేం. టాయిలెట్కు వెళ్లినప్పుడు ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు ఆసనం నుంచి పడే రక్తం మనల్ని ఒకటే కంగారు పెట్టేస్తూ ఉంటుంది. పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక, భయాలు దాచుకోలేక చాలా మంది నాటు వైద్యాలు చేసుకుంటూ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ అంటే ఏంటి? ముఖ్యంగా పైల్స్ అంటే అది మనం హెమరాయిడ్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు మన మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రక్రియ ఈ డిఫికేషన్ అనేది జరిగేటప్పుడు మనం ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. ఏనల్ కుషన్స్ ఏంటంటే అవి మన మోషన్ని సరిగ్గా బయటకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ కాన్స్టిపేషన్, మోషన్ చాలా హార్డ్గా వచ్చినా, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినా ఈ ఏనల్ కుషన్స్ అని కిందకి వెండి జారడం జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 1 and 2 అని లోపలే ఉంటాయి. అవి యూజువల్గా ఏంటంటే అంటే ఒక క్లాక్ వైజ్ తీసుకున్నామంటే 3 o'clock కానీ 7 o'clock కానీ తర్వాత 9 o'clock, 11 o'clock ఈ పొజిషన్లో కామన్గా వస్తూ ఉంటాయి. దీని 3, 7 and 11 o'clock పొజిషన్స్లో వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే ఇది అలోన్గా రావచ్చు, లేకపోతే కాంబైన్ అన్ని 3 ప్లేస్లో కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అవటం వల్ల రక్తం పడటం వల్ల అనీమియా అంటే రక్తం తగ్గిపోవటం వల్ల వీక్ అయిపోతూ ఉంటారు. పైల్స్ ఎందుకు వస్తాయి? కారణాలేంటి? మెయిన్గా రావడానికి కారణం మన ఆహార పదార్థాల్లో మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము, ఫైబర్ కంటెంట్ సరిగ్గా ఉండకపోవటము, మనం తీసుకున్న ఆహారంలో అంటే ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు క్రానిక్ అమీబియాసిస్ కానీ, మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మోషన్ హార్డ్గా అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఈ మోషన్ అనేది కిందకి నార్మల్ అంటే డిఫికేషన్ రిఫ్లెక్స్లో రాకుండా చాలా హార్డ్గా రావటం కానీ, లేకపోతే మనం అధికంగా ప్రెషర్ చేయటం వల్ల కానీ ఈ ఏనల్ కుషన్ నిదానంగా కిందకి స్లిప్ అవటం జరుగుతూ ఉంటాయి. పైల్స్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్ 1 and గ్రేడ్ 2లో సాధారణంగా ఏంటంటే ఎటువంటి మనం అంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్తోనే మనం తగ్గించవచ్చు. అందుకని ఎంత ఎర్లీగా మనం అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అవే ఆటోమేటిక్గా రిగ్రెస్ అయిపోతాయి.
అంటే ఈ రిగ్రెస్ అవ్వకుండా మన హ్యాబిట్స్ అదే కంటిన్యూ చేసినప్పుడు, ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ, మన వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం, ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవటము, అదేవిధంగా అనేకమైన అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని కారణాల వల్ల ప్రోగ్రెస్ అయినప్పుడు గ్రేడ్ 4 అంటే ఏంటంటే, గ్రేడ్ 3 అంటే లోపలే ఉంటే కానీ మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, చేత్తో బయటకు పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బయటికి అంటే లోపలికి వెళ్లకుండా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ప్రొలాప్స్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. మన ఏనల్ స్పాజమ్ అనేది మన ఓన్ టిష్యూని కంప్రెస్ చేసినప్పుడు అవి ఇంకా పెద్దగా స్వెల్ అయిపోయి చాలా ఎమర్జెన్సీ కండిషన్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. పైల్స్కి నాటు వైద్యాలు మంచివేనా? ఎవరైనా వైద్యం అంటే ట్రెడిషనల్ డాక్టర్స్ అయినా ట్రైన్ డాక్టర్స్ ఉండాలి. అంటే ట్రైన్ లేని వాళ్ళ దగ్గర, ఒకళ్ళ దగ్గర ఏదో చూసుకుని వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్స్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కొంచెం రిస్కీ అయినది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం క్లెన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లెన్లీనెస్ అంటే ఒకళ్ళ బ్లడ్ కాంటాక్ట్ అయ్యి అదే బ్లడ్ మన బాడీ టచ్ అయితే అనేకమైన రోగాలంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఎయిడ్స్ అలాంటివి ఉంటాయి. అందుకని ముఖ్యంగా స్టెరిలిటీ మెయింటైన్ చేసే యూనిట్ ఉండాలి. అదేవిధంగా ట్రైన్ పర్సన్ ఉండాలి. అది అలోపతిక్ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ట్రైన్ డాక్టర్స్ అయినప్పుడు ఈ వైద్యంలో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి మీకు సరైన వైద్యం అనేది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా క్వాక్స్ దగ్గరికి వెళ్ళిన, క్వాక్స్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండదు, కాకపోతే వాళ్ళు వైద్యం ఎక్కడో నేర్చుకొని ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర స్టెరిలిటీ ఉండదు. స్టెరిలిటీ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం కూడా గ్యాస్ స్టెరిలైజేషను లేకపోతే ఒక రకమైన సైడెక్స్ సొల్యూషన్లు వేసి స్టెరిలైజ్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, ఆటోక్లేవ్ అన్నీ చేసి. అవి చేయకుండా జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే గ్లౌస్ అవన్నీ సరిగ్గా వేసుకుంటున్నారా లేదా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఉన్న జబ్బులు ఇంకో దగ్గరకు మనకి స్ప్రెడ్ చేయడానికి మంచిది కాదు. పైల్స్ని ఎలా నిర్ధారించుకుంటారు? ఎగ్జామినేషన్లో ప్రాక్టోస్కోప్ని ఒక 10 సెంటీమీటర్ లోవర్ పార్ట్ ఆఫ్ యానల్ కెనాల్ మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతాం. దీంట్లో ఏంటంటే మనం చెక్ చేసినప్పుడు మనకు బ్లీడింగ్ అయినప్పుడు అది మీకు పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉందా, లేకపోతే ఏమైనా ఫిస్టులా ఉందా అని ఎగ్జామిన్ చేస్తాం. సో ఇది చేయడానికి కారణం ఏంటంటే మన ట్రీట్మెంట్ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది. ఒక ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మనకు ఒక బ్లీడింగ్ స్పాట్ కనపడింది అంటే ఓహో అంతే ఇక్కడి నుంచే బ్లీడ్ అవుతుంది, తప్పకుండా మనం మందులు ఇస్తే మనకు తగ్గిపోతుంది అని మన పేషెంట్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలం. ఎప్పుడైనా పైల్స్ ఉండి కానీ బ్లీడింగ్ స్పాట్ అసలు కనపడలేదనుకోండి, మనం చెప్తాం అంటే మీకు బ్లీడింగ్ కనపడలేదండి, తప్పకుండా మనం కొలనోస్కోపీ అని చేసుకోవాలి అని చెప్తాం. అందుకని మనం ఎగ్జామినేషన్ అనేది ప్రాక్టోస్కోపీ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏ లెవెల్లో ఉందో మనం పైల్స్ నిర్ధారించి జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా వేరైన ప్రాబ్లం ఉందా అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మ్యూకోసా మొత్తం చాలా పచ్చిగా ఉందంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఏమైనా ఉందా కూడా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అందుకని క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోప్ అనేది మనం పైల్స్ నిర్ధారించడానికి చాలా చాలా అవసరం. పైల్స్కి సర్జరీనే మార్గమా? కోత పెట్టకుండా పైల్స్ని మాయం చేయొచ్చా? ఎర్లీగా వచ్చినప్పుడు మన మెడిసిన్స్తోనే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కి ఇమీడియట్గా మన సర్జరీ ఏం అవసరం లేదు. మనం ఏంటంటే అంటిల్ అన్లెస్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటే అలాంటి కండిషన్స్లోనే మీరు చేసుకోండి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మందులు ఇవ్వగానే మోషన్ కాన్స్టిపేషన్ రాకుండా మన మెడిసిన్స్ ఇస్తే వాటికవే రిగ్రెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పైల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తొందరపడి చేయించుకోకూడదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత దానికదే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదే విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే మనము మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. మందులు ఇచ్చినప్పుడు బ్లీడింగ్ తగ్గుతుంది, మళ్ళీ అదే విధంగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే సర్జికల్గా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పైల్స్ రాకుండా చూసుకోవచ్చా? 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 20 అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు అంతా కూడా తాగడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ఫైబర్ కాంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ కాంటెంట్ అంటే మాది ఫ్రూట్స్ రూపంలో అవ్వచ్చు, ఫుడ్ రూపంలో అవ్వచ్చు. చాలా వరకు అంటే మన చీజ్, వెస్టర్న్ ఫుడ్స్ అనేవి చాలా స్టిక్కీ స్టూల్స్, ఒకలాంటి కాన్స్టిపేషన్లా క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారు నా మోషన్ బాగా అయిపోతుంది అయినా నాకు పైల్స్ ఎందుకు వస్తున్నాయని. మనకేంటంటే కాన్స్టిపేషన్ అనేది హార్డ్ మోషనే కాదు,
అతుక్కొని వచ్చినప్పుడు, మనం అడల్టరేటెడ్ ఫుడ్ తిన్నప్పుడు, మంచి నూనె తీసుకున్నప్పుడు, బయట అంటే ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ స్టిక్కీ స్టూల్స్ వస్తాయి. దానివల్ల కూడా మన మ్యూకోసాకి ఒక రాపిడిలాగా జరిగి కిందకి రావటం అనేది జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకటి అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే కంపల్సరీ పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫైబర్, అంటే ముఖ్యంగా ఫ్రూట్స్ కానీ ఏదో తీసుకుంటే అది మిమ్మల్ని కొంతవరకు ఇవి రాకుండా కాపాడితే, ఒకసారి వచ్చిన తర్వాత ఇట్ విల్ బీ లైక్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ చాలా ఈజీ కూడా. ముఖ్యంగా ఫైబర్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, అండ్ ఏంటంటే చూ చేసి తీసుకుంటే చాలా చాలా మంచిది. అదేవిధంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఏంటంటే మన యాక్టివిటీ బాగా చేసుకున్నప్పుడు, బౌల్ మూమెంట్స్ బాగా ఉన్నప్పుడు మోషన్ అనేది నిల్వ ఉండదు. కాబట్టి పెద్ద పేగులో మీకు ఇలాంటి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పైల్స్ విషయంలో ఇవాళ సర్జరీ అనేది మనకు చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం ద్వారా తొలి దశలోని పైల్స్ ని మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. పైల్స్ ముదిరినప్పుడు బ్యాండింగ్, స్టాప్లర్, ఇంజెక్షన్ థెరపీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో వేధించే పైల్స్ ని మనం సులువుగానే వదిలించుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అలర్జీ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకుల్లో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉండడంతో అలర్జీ లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.